హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ పేపర్ 2 కంప్లీట్ చేసుకొని పేపర్ 1 ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది విద్యార్థులు కూడా పేపర్ 1 వాళ్ళు గణితం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నేను చాలా సందర్భాలలో కూడా వీడియోలలో కూడా చెప్పాను, మ్యాథ్స్ పేపర్లో టెట్ పేపర్లో చాలా ఈజీగా వస్తుంది, కానీ డిఎస్సిలో మాత్రం కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుందని కూడా చాలా సందర్భాలలో చెప్పాను. మరి ఎందుకు ఆలస్యం? ఈరోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్లో మరి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాము. చాలా ఈజీగా వచ్చాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. నెక్స్ట్ అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియపరచండి. ఎందుకంటే ఫ్యూచర్లో డిఎస్సి వీడియోలు ఎవ్రీడే వీడియోలు చేస్తుంటాను నేను. నెక్స్ట్ అదేవిధంగా మరి రేపు ఎల్లుండి అవలెల్లుండి ఇంకా 3 రోజులు టెట్ పరీక్ష నిర్వహిస్తుంది. కాబట్టి ఆ 3 రోజులు ఏ విద్యార్థులకైతే ఉన్నాయో ఆ విద్యార్థులు 1-2 సార్లు ఈ వీడియోలో వచ్చిన మోడల్ ప్రాబ్లమ్స్ని చూసుకొని వెళ్ళండి పరీక్షకు. సో ఓకే మాస్టర్, రైట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ కాపరేకర్ స్థిరాంకం విలువ ఎంత అన్నాడు. మరి కాపరేకర్ స్థిరాంక విలువ ఎంత మాస్టర్ అంటే 6174. దీంతో పాటుగా శ్రీనివాసు రామానుజన్ నెంబర్ కూడా అడుగుతాడు, అది కూడా చూసుకోండి. అంటే అలాంటి మోడల్ ఏదైనా ఒక నెంబర్. సో అది నెక్స్ట్ షడ్భుజిలోని భుజాల సంఖ్య ఎంత? షడ్భుజిలోని భుజాల సంఖ్య 6. షడ్భుజిలోని భుజాల సంఖ్య 6. నెక్స్ట్ అష్టభుజిలోని భుజాల సంఖ్య 8. నవభుజిలోని దత్తభుజులు అనే విధంగా అడుగుతాడు. బహుభుజిల నుంచి అడిచాడు ఈ క్వశ్చన్ని. సో ఇది నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చిన క్వశ్చను. నెక్స్ట్ వన్, మరి దీర్ఘ చతురస్రములోని యొక్క భుజాల పొడవులు 12, 15 అయితే దాని చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. 2 ఆఫ్ ఎల్ 12 ప్లస్ 15. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 ప్లస్ 15 27 ఈజ్ ఈక్వల్ టు 54 చుట్టుకొలత. సో ఇది చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 0.125 ఈజ్ ఈక్వల్ టు, అంటే దీన్ని కొద్దిసేపు నీ మనసులో పాయింట్ లేదనుకుంటే ఏమవుతుంది 125 అవుతుంది. బై ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది 1 2 3. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 అంటే 3 జీరోస్. సో ఇప్పుడు దీనికి సమానమైన విలువ అన్నాడు. ఇది ఇవ్వచ్చు, లేదా మనకు క్లారిటీగా చెప్పలేదు విద్యార్థి. ఒకవేళ దీనికి సమానమైన భిన్నం ఏదంటే ఇది అవుతుంది. లేదా దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమవుతుంది మాస్టర్ అని అంటే ఇది ఉండొచ్చు, లేదా ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే 125/1000. సో దీని నుంచి 5 ఎక్కువ ఆన్సర్ అయితే 5 2 10, 5 5 25. నెక్స్ట్ 5 2 10 0 అవుతుంది. సో 5 5 25. నెక్స్ట్ 5 4 20 0 అవుతుంది. చూడండి 5 1 5, 5 8 40. సో 1/8 కూడా ఈక్వల్ అవుతుంది. సో ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. చూసుకోండి 1-2 సార్లు భిన్నాల నుంచి, ఇది దశాంశ భిన్నాల నుంచి అడిగిన ప్రశ్న. సో నెక్స్ట్ మరి 1/3 మైనస్ 2/5 విలువ ఎంత అని అంటే ఈజ్ ఈక్వల్ టు అడిగి ఉంటాడు. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 2 భిన్నాల 15 అవుతుంది. ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఈ రెండింటికి గుణించండి. 3 5 15, 5 1 5 మైనస్ 3 2 6 ఈజ్ ఈక్వల్ టు -1/15 ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో 812/824ను నిశేషంగా భాగించే సంఖ్య ఏది అన్నాడు అని ఇట్లా ఇచ్చాడు ఆప్షన్స్. ఇవే ఎగ్జాక్ట్లీ ఆప్షన్స్ కావు మాస్టరు, మనకు స్టూడెంట్ అందాజగా చెప్పిన ఆప్షన్స్ ఇవి. సో ఇవి మరి ఆప్షన్స్లో ఏ సంఖ్య చే భాగిస్తాయంటే 2తో భాగిస్తుంది. చివరి అంకె 4 ఉంది అంటే సరి సంఖ్య ఉంది, 4తో భాగిస్తుంది. 8 అంటే 8 భాగిస్తుంది. 8 చివరి 3 అంకెలు 8తో భాగిస్తాయి. నెక్స్ట్ 16తో భాగిస్తాయా? చూడండి ఇక్కడ మరి 16తో భాగిస్తాయా? సో 16. నెక్స్ట్ 1 16తో కూడా పోతుంది. అంటే చివరి 4 అంకెలు 16తో కూడా పోతున్నాయి. చూడండి ఇక్కడ మరి మనకు చివరి 4 అంకెలు 16తో పోతున్నాయి. కాబట్టి మరి అన్ని సంఖ్యల చే నిశేషంగా ఆలిచ్చాడు కాబట్టి ఆప్షను అంటే వీటి అన్ని సంఖ్యల చే నిశేషంగా భాగిస్తుంది. 81
2 4 అంటే 2 8 16లచే భాగిస్తుంది. ఇంకా చాలా ఉంటాయి కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా ఇప్పుడు ఆల్ పెట్టాలి ఆన్సర్. సో ఇది క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3 ఇచ్చి a ఆఫ్ a - 3 ఆఫ్ -8 విలువ ఎంత అన్నాడు. -3 ఆఫ్ -3 -3 -8. సో -3 ఆఫ్ -3 -3 -6 -8. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 -8 ఈజ్ ఈక్వల్ టు 10 ఆన్సర్. ఆన్సర్ 10. నెక్స్ట్ వన్ 2 3 4 11 17 4 5 4 యొక్క బహుళకము ఎంత అన్నాడు. అంటే ఇక్కడ బహుళకము అంటే ఏంటిది మాస్టర్? ఎక్కువ సార్లు ఏదైతే పునరావృతము అవుతుందో, ఎక్కువ సార్లు ఏ సంఖ్య అయితే పునరావృతము అయ్యిందో దానిని బహుళకం అంటారు. చూడండి 2 ఒక్కసారి మాత్రమే వచ్చింది, 3 ఒక్కసారి మాత్రమే వచ్చింది, 4 1 2 3 అంటే 4 3 సార్లు వచ్చింది. కావున ఆన్సర్ వచ్చేసి 4 ఆన్సర్ అవుతుంది. ఎక్కువ సార్లు వచ్చిన సంఖ్య ఏంటి మాస్టర్? 4. సో ఇది మనకు ఈ రోజు సెషన్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు మీ అందుబాటులోకి తీసుకొచ్చాను. మరి ఈవినింగ్ సెషన్లో కూడా వచ్చిన ప్రశ్నలని మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్లో నేను మరికొన్ని ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సన్ రైజ్ అకాడమీ, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్.